తెలంగాణ బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాలకు వ్యవసాయ ఎరువులు ఎక్కడి నుండి వస్తాయో తెలియనట్టు ఉందని సెటైర్లు వేశారు. మిగతా అన్ని రకాల విత్తనాలు, నీళ్లు, విద్యుత్ అన్ని రకాల వస్తువులు రాష్ట్రాలు ఇస్తాయని చెప్పారు. ఎరువుల తయారీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయన్నారు. రాష్ట్రానికి సరైన విధంగా ఎరువులు సరఫరా చేయమంటే చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అంతకుముందు ఆయన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. అధ్యక్షుడికి గ్రామీణ ప్రాంతాలు, వ్యవసాయము, ఎరువు ఎక్కడికి వస్తుంది రేపు తెలియనట్టు. మిగతా అన్ని రకాల విత్తనాలు కావచ్చు, నీళ్లు కావచ్చు, విద్యుత్ కావచ్చు, అన్ని రకాల వస్తువులు రాష్ట్రాలు ఇస్తాయి. ఎరువులు తయారయ్యేటువంటిది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది. ఈ రాష్ట్రానికి సరైన విధంగా ఎరువులు సరఫరా చేయమని అడిగితే సరఫరా చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు సఫిషియెంట్ ఎరువులు ఇస్తారట, కాంగ్రెస్ పార్టీ వాటిని ఇస్తలేదని చెప్తా ఉన్నారు. దేశంలో 29 రాష్ట్రాల్లో తెలంగాణ పట్ల బీజేపీ ఎంత వివక్షపూరితంగా చూపెడుతుంది. రైతులకు ఎరువులను దాచిపెట్టి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అంత పిచ్చి పని చేసేటువంటి విధంగా ఉందా? నీకు ఆలోచన ఏమనిపిస్తుంది? రైతుల పట్ల మాట్లాడిన మాటలు వాపసు తీసుకో. చాతనైతే పోయి ఢిల్లీలో మీ ప్రధానమంత్రి దగ్గర కూర్చొని తెలంగాణ రైతులకు అవసరమైన ఎరువులు సరఫరా చేయించండి. రాజకీయాలు అవసరం లేదు రైతుల దగ్గర. యావత్ రైతాంగం అంతా ఎరువులు కావాలని డిమాండ్ చేస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారు సంబంధిత మంత్రిని కలిసినారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 10 సార్లు వ్యవసాయ శాఖ మంత్రి విజ్ఞప్తి చేస్తా ఉన్నాడు. అయినా భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి కనీసం దున్నపోతు మీద వానబడ్డట్టు కూడా లేదు. ఇలా ఉల్టా కాంగ్రెస్ పార్టీ ఎరువులను దాచిపెడుతుందని చెప్తా ఉన్నారు. ఎరువులు వచ్చిన స్టాక్ ఎంత, ఎరువులు డిస్పాచ్ చేసింది ఎంత, రావాల్సింది ఎంతనో తెలుసుకొని పోయి ఢిల్లీలో ప్రయత్నం చేయి రామచంద్రరావు. వ్యవసాయము, రైతులు, పల్లెలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అంటే నీకు తెలియదు. హైదరాబాద్లో కూర్చొని ఏది పడితే అది మాట్లాడుతూ నడవదు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇలా ఎరువులు అనేటువంటివి కేంద్రంలో తయారవుతాయి, రాష్ట్రాలు తయారు చేసుకోవడం అసాధ్యం. ఎరువుల కేటాయింపు కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలని, రైతులను ఇబ్బంది పెట్టే విధంగా ఎరువులు ఇస్తలేరు. ఎరువులు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం రైతుల పక్షాన. ఇలా గ్రామీణ ప్రాంతాలు తిరుగుతా ఉన్న ఉత్సాహం ఉంది. కేంద్రం నిధులు ఈ యొక్క ఎరువులను సరైన సరఫరా చేయకపోవడం వల్ల ఇబ్బంది వస్తుంది. కాబట్టి